అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హోలీ గురించి తెలుసుకుందాం. హోలీ అంటే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏంటి? రంగులు, ఆనందం, పండుగ, పాటలు, ఆటలు అన్నీ ఇలాంటివే గుర్తొస్తాయి. కానీ హోలీ కేవలం రంగులు చల్లుకునే పండుగ మాత్రమే కాదు. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి పండుగకి ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. అలాగే హోలీ పండుగ కూడా కేవలం రంగుల పండుగ కాదు, అది కామదహనం అనే మహోత్తర ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ రంగుల పండుగ వెనుక ఉన్న గొప్పటి రహస్యం ఏంటి అనేది తెలుసుకుందాం. హోలికా దహనం నుంచి కాముని దహనం వరకు అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. హోలీ పండుగకి ముందు రోజు జరిగేదాన్ని కామదహనం లేదా హోలికా దహనం అని పిలుస్తుంటారు. అసలు దీని వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక విషయం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం హోలీ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటాం. 2026 సంవత్సరంలో మనకి హోలీ మార్చి 3వ తేదీ మంగళవారం రోజున వచ్చింది. ఇప్పుడు మనం హోలికా దహనం వెనుకనున్న కథ ఏంటో తెలుసుకుందాం. హోలీ ముందు రాత్రి ఎందుకు అగ్ని వేస్తారు? అది హోలికా దహనం. పురాణాల్లో చెప్పబడినట్లుగా అసురరాజు హిరణ్యకశిపుడు తనను దేవుడిగా పూజించమని అందరినీ బలవంతం చేసేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం గొప్ప విష్ణు భక్తుడు. అది చూసి హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. చివరికి తన చెల్లెలు హోలికాను పిలిచాడు. హోలికాకు అగ్నిలో కాలిపోని వరం ఉంది. ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోపెట్టుకొని అగ్నిలో కూర్చుంది. కానీ ఏమైందంటే విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. అహంకారంతో అగ్నిలో కూర్చున్న హోలిక మాత్రం దహనం అయిపోయింది. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అహంకారం, అధర్మం ఎప్పటికైనా నశిస్తుంది. భక్తి, ధర్మం ఎప్పటికీ ఖచ్చితంగా గెలుస్తాయి. అందుకే హోలికా దహనం చెడుపైన మంచి విజయం. ప్రహ్లాదలాగా మనం కూడా భక్తి మరియు నమ్మకంతో ఉండాలి. అప్పుడు ఎంత కష్టం వచ్చినా సరే మనకి దేవుని రక్ష ఖచ్చితంగా ఉంటుంది. హోలికా దహనం రోజు సంధ్యా సమయంలో అగ్ని ప్రజ్వలించడం జరుగుతుంది. పూజ చేసి అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత రోజు మనకి రంగుల హోలీ జరుగుతుంది. హోలికా దహనం అనేది ఈ సంవత్సరం మార్చి 2వ తేదీన రాబోతుంది. ఇదండి హోలికా దహనం ప్రహ్లాదుని కథ. ఇప్పుడు మనం కామదహనం గురించి తెలుసుకుందాం. హోలీకి ముందు రోజు రాత్రి జరిగేదే కామదహనం. పురాణాలలో ఇలా ఉంది. దేవతలు పరమశివుడిని పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని కోరారు. ఎందుకంటే తారకాసురుడిని సంహరించడానికి శివుడు సంతానం కావాలి. కానీ అప్పటికే సతీ విలీనంతో పరమశివుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శివుడిని పరిణయం ఆడడానికి పార్వతి తపస్సు చేస్తూ ఉంటుంది. దేవతలు పరమశివుడిని పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని కోరారు. ఎందుకంటే ఇప్పుడు తారకాసురుడిని వధించేది శివపుత్రుడు మాత్రమే. అప్పుడు దేవతలు మన్మధుడిని పంపారు శివధ్యానం భంగం చేయడానికి. మన్మధుడు పుష్పబాణం వదిలి శివుడిని తపస్సు భంగం చేయాలని ప్రయత్నిస్తాడు. అది గమనించిన శివుడు తన 3వ నేత్రాన్ని తెరిచారు. అక్కడి నుండి వచ్చిన అగ్ని జ్వాలలు మన్మధుడిని భస్మం చేశాయి. అదే కామదహనం. పార్వతీదేవి ప్రార్థనతో కామదేవుడు మన్మధుడుగా మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. దీని అర్థం ఏమిటంటే ఇక్కడ శివుడు కోపంతో దహనం చేయలేదు. మన లోపలి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఈ ఆరిషడ్వర్గాలనే దహనం చేశాడు. కామం అంటే కేవలం శారీరక ఆకర్షణ కాదు, అధిక ఆశ, అదుపులేని కోరిక, అదే నిజమైన కామం. అవి దహనం అయితేనే మనసు పవిత్రమవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కామదహనం అంటే మన కోరికలను నియంత్రించుకోవడం. కామాన్ని దహనం చేసిన తర్వాత వచ్చే రోజు హోలీ.
హోలీ అంటే మనకింకా గుర్తొచ్చేవేంటి? రాధాకృష్ణల లీలలు. బృందావన్ మరియు బర్సానాలో హోలీ అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈనాటికి. చిన్ననాటి కృష్ణుడు గోపికలతో రంగులు చల్లి ఆటలాడేవాడు. కృష్ణుడు నీలావర్ణుడు, రాధ తెల్లని కాంతివర్ణం. ఒకసారి కృష్ణుడు తన తల్లి యశోదమ్మను అడిగాడు, అమ్మా, నేనెందుకు నీలం రంగులో ఉన్నాను, రాధ ఎందుకు అంతా శ్వేతవర్ణంలో ఉంది అని. అప్పుడు యశోదమ్మ నవ్వుతూ చెప్పింది, నువ్వు వెళ్ళి రాధ ముఖానికి నీకు నచ్చిన రంగు రాయి అని. అది మొదటి హోలీ లీల అని చెబుతుంటారు. అప్పటినుంచే హోలీ మొదలైంది అని కూడా కొన్ని కథలలో మనం ఇప్పటికీ వింటున్నాం. రాధాకృష్ణుల హోలీ కేవలం ఆట కాదు. ఎరుపు రంగు అంటే ప్రేమ, పసుపు రంగు అంటే భక్తి, ఆకుపచ్చ అంటే శాంతి, నీలం అంటే ఆధ్యాత్మికత. కామాన్ని జయించిన తర్వాతే నిజమైన ప్రేమ పుడుతుంది. అందుకే హోలీ ముందు కామదహనం, తర్వాత ప్రేమ రంగుల పండగ. అలా కృష్ణుడు సరదాగా రాధాదేవి మీద రంగు చల్లుతాడు. అక్కడి నుంచి రంగులతో ఆడుకునే ఆనందం మొదలైంది. ఆ రోజు నుండి హోలీ ప్రేమకు, స్నేహానికి, ఆనందానికి ప్రతీకగా మారింది. బృందావన్లో, బర్సానాలో హోలీ చాలా ఘనంగా జరుపుకుంటారు. అక్కడ రాధాకృష్ణుల లీలలను స్మరించుకుంటూ భక్తులు ఆనందంగా రంగులు చల్లుకుంటారు. హోలీ మనకి చెప్పేది మన మధ్య ఉన్న తేడాలు, మనసులో ఉన్న కక్షలు అన్నీ మర్చిపోయి ప్రేమతో కలిసిపోవాలని. రాధాకృష్ణుల హోలీ మనకు ప్రేమపరమైనది అని గుర్తు చేస్తుంది. హోలీని మనం సైంటిఫిక్ వేలో చూసినట్టయితే శాస్త్రీయ కారణం వచ్చేసి హోలీ సమయానికి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే వైరస్, బ్యాక్టీరియా నశించడానికి అగ్ని వేయడం ఆరోగ్యపరంగా మంచిదని భావించారు. పురాతన కాలంలో సహజ రంగులతో హోలీ ఆడేవారు. అవి ఎలాంటివంటే పసుపు, గులాబీ, కుంకుమ మొదలైనవి. హోలీ యొక్క 3 గొప్ప విషయాలు వచ్చేసరికి హోలికా దహనం అంటే చెడుపై మంచి విజయం, కామదహనం అంటే కోరికలపై నియంత్రణ, రాధాకృష్ణ హోలీ అంటే ప్రేమ, ఆనందం, ఐక్యత. ఇవి కేవలం పురాణ కథలు మాత్రమే కాదు, ఇవి మన జీవితానికి మార్గదర్శకం కూడా. ఇవి మన జీవితంలోకి సంతోషం, ఆనందం, ఐక్యతను స్వాగతం చేస్తాయి. ఇప్పుడు హోలీని ఎలా జరుపుకోవాలో చూద్దాం. ముందు రోజు కామదహనం లేదా హోలికా దహనం దగ్గర చెడు అలవాట్లను మానాలని సంకల్పం చేయండి. ద్వేషం, ఈర్ష్య వదిలేయండి. పెద్దలకు నమస్కరించండి. ప్రేమతో అందరినీ కలవండి. హోలీ అనేది కేవలం బయట రంగులు కాదు, మన లోపలి రంగులు వెలిగే రోజు. ఈ పురాణాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రహ్లాదుల్లా భక్తి ఉండాలి, శివుడిలా మనసు నియంత్రణ ఉండాలి, కృష్ణుడిలా ప్రేమ పంచాలి. హోలీ మనకు నేర్పించేది ఏంటంటే మంచి ఎప్పుడూ గెలుస్తుంది. ఈ హోలీ మనకు చెప్తున్న 3 సత్యాలు ఏంటంటే ధర్మం గెలుస్తుంది, మనసు శుద్ధవుతుంది, ప్రేమతో జీవితం రంగులమయం అవుతుంది. ఈ హోలీ సందర్భంగా మన లోపలి అహంకారం దహనం అవ్వాలి, మన కోరికలు నియంత్రణలో ఉండాలి, మన జీవితం ప్రేమతో నిండాలి. ఈ హోలీ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ రూపంలో తెలపండి. ఇంకా హోలీకి సహజ రంగులే వాడడానికి ట్రై చేయండి. హ్యాపీ హోలీ. హరహర మహాదేవ. రాధాకృష్ణ. సర్వే జన సుఖినో భవంతు.